మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ సైఫుల్లా, వైస్ ప్రెసిడెంట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఈరోజు ముఖ్యంగా మేము ఇక్కడ సమావేశం అయ్యడానికి కారణం ఏమంటే, నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ చాలా బాధాకరమైనది. ఒక పేషెంట్ ఫ్యామిలీ పరంగా, ఒక డాక్టర్స్ పరంగా ఇద్దరికి చాలా వరకు బాధ కలిగింది. ఎలాగో అంటే వాళ్ళు ప్రాణం కోల్పోయినారు. అది మామూలుగా అన్యాచురల్ డెత్ కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగింది, గోడ పడింది, అక్కడ ట్రీట్మెంట్ దొరకలే, ఇక్కడికి రావడము, ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా దొరకకుండా జస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోనే ప్రాణం పోవడం అనేది అది ఎమర్జెన్సీగానే భావిస్తున్నాం. అది ఎమర్జెన్సీ ఉంది కాబట్టి మనకు ఇన్వెస్టిగేషన్ కన్నా ముందు ఏదైనా డెత్ అయింది అంటే అది చాలా సీరియస్ అయిన విషయమే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అన్నెసెసరీగా బ్లేమ్ గేమ్ అనేది చాలా వరకు జరిగింది. సో దానికి మా IMA తరపు నుండి మేము దానికి ఖండిస్తున్నాము. ఎటువంటి నిర్లక్ష్యం కానీ మా డాక్టర్స్ కానీ మా రిసెప్షన్లో పారామెడికల్స్ కానీ ఎటువంటి నిర్లక్ష్యం అనేది నేను లేదనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆర్బిట్ డయాగ్నోస్టిక్ అనేది ఒక అసెట్ ఆధోనికు కానీ చుట్టుపక్కల మండలాలకు కానీ. ఎందుకు అంటే సింపుల్గా నేను ఒక క్వశ్చన్ వేస్తాను మీకు అందరికీ. ఒక సెంటర్లో కనీసం చుట్టుపక్కల ఉన్న డాక్టర్లలో, హాస్పిటల్స్లో, మండలాల్లో ఒక 200 డాక్టర్లు రెఫర్ చేస్తున్నారంటే 100 డాక్టర్లైనా ఆర్బిట్కి పంపిస్తున్నారు. దాంట్లో ఒక 5 to 10% పేషెంట్స్ అన్న ఎమర్జెన్సీ ఉంటాయి. ఏదో ఒక ఎమర్జెన్సీ. ఒకే పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ ఎమర్జెన్సీ, మిగతా 99 పేషెంట్ ఎమర్జెన్సీ కాదు అనే రకంగా కాదు. కానీ ఒక ట్రీటింగ్ డాక్టర్ యూజువల్గా మేమేం చేస్తామంటే, ఒక ఎమర్జెన్సీ సీరియస్ పేషెంట్ ఉన్నాడంటే వి కాల్ అప్, ఫోన్ చేసి డాక్టర్ మధు, డాక్టర్ కార్తిక్, డాక్టర్ వినయ్, సార్ ఒక ఎమర్జెన్సీ పేషెంట్ వస్తూ ఉంది, అందరు బిజీ ఉన్నారు అంటే మేనేజర్ సుధాకర్, రాజశేఖర్కి ఫోన్ చేసి, సార్ ఒక సీరియస్ పేషెంట్ ఉంది, ఫస్ట్ పంపియాలా వద్దా? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక ఎమర్జెన్సీ పేషెంట్ అనేవాడు ఉంటాడు. ఏ మనిషి నార్మల్గా ఎవరు హాస్పిటల్కి రారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్.